రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ నినాదాలతో ఏర్పాటు చేసిన మెగా ఫ్లెక్సీని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డీటీసీ చందర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్, కమిషనర్ సూర్యతేజ, అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీటీసీ చందర్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడమే ఈ మాసోత్సవాల ప్రధాన లక్ష్యంగా చెప్పారు. ట్రాన్స్పోర్టు, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జిల్లాలో జరపడం జరిగినాయి. ఈ యొక్క 16th నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు ఒక 1 month రోడ్ సేఫ్టీ మీద ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ యాక్టివిటీ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి భాగంగా కొన్ని బ్యానర్స్ అవన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగినాయి. రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఐరాడ్ ఇంప్లిమెంటేషను, అదేవిధంగా లాస్ట్ మీటింగ్లో మినిట్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పడం జరిగింది. సుమారుగా ఒక 50 లొకేషన్స్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని నేషనల్ హైవే సంబంధించిన అయితే అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగినాయి. ఆర్ఎన్బి సంబంధించిన ప్రపోజల్ అయితే మనం స్టేట్ గవర్నమెంట్కి పంపించి ఉన్నారు. పంచాయతీరాజ్ సంబంధించినది మనము లోకల్ నరేగా ఫండ్స్ నుంచి టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఒక 2-3 monthsలో జిల్లాలో క్లోజ్ చేస్తాం అనుకున్నాము. అదేవిధంగా మేజర్గా 2 NH వర్క్స్ జరుగుతున్నాయి, 167 and 67B. ఇవి 2 కూడా నెక్స్ట్ ఒక 2-3 monthsలో క్లోజ్ చేస్తాం. యాక్టివిటీస్ అంటే వర్క్లన్నీ కూడా క్లోజ్ చేస్తామని అనుకున్నాము. సో అంటే ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీ. అవేర్నెస్కి సంబంధించి లోకల్గా ఉన్న NGOs, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని మేజర్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్, అదేవిధంగా ఆర్ఎన్బి యాజ్ వెల్ యాజ్ PR డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కలుపుకొని నెక్స్ట్ ఒక 1 month ఖచ్చితంగా అవేర్నెస్ యాక్టివిటీస్ జరపడం అయితే జరుగుతాయి జిల్లాలో. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మీద మహోత్సవాలు ఏవైతే 2025 ఉందో వాటికి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఎలా అయితే రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ మీద కలెక్టర్ సార్ రివ్యూ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసి రోడ్డు యాక్సిడెంట్స్ని జీరో చేయాలన్న ఉద్దేశంతో చేపట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ కోఆర్డినేషన్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. నేషనల్ హైవేస్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి, మున్సిపల్ కార్పొరేషన్, అలానే డిపిఓ గారి దగ్గర నుంచి అలానే ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ పార్టిసిపేటెడ్. దీంట్లో ఎస్పెషల్లీ మనకి భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయి. మన నెల్లూరు జిల్లాలో కూడా చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి నివారించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే దాని మీద క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా జనం అందరూ కూడా హెల్మెట్స్ వాడటం, 2 wheelers హెల్మెట్స్ వాడటం, 4 wheelers సీట్ బెల్ట్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటం, అతి వేగంగా వెళ్ళకపోవటం, పిలియన్ డ్రైవర్స్ ఎక్కువ మంది డ్రైవ్ చేయకపోవటం, నామ్స్ బట్టి ఉండటం, అలానే 2 wheelersలో కూడా వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునేటట్టు చేయాలి. మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించాలి. రోడ్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ స్పాట్ హోల్స్ అన్ని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ రోడ్స్ కూడా ఫిల్ చేయడం, పోర్ట్ హోల్స్ ఫిల్ చేయడం చాలా వరకు చేయడం జరిగింది. మిగతా వర్క్స్ కూడా టేకప్ చేసి చేయడం జరుగుతుంది. సో స్ట్రీట్ లైటింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేసి ఎలాంటి రోడ్ యాక్సిడెంట్స్కి కూడా ఎవరి ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు కూడా ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ఈరోజు మన జిల్లా కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు భద్రతని సీరియస్గా తీసుకొని అందరికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎలాంటి గాయాలు కానీ జరగకుండా ఉండటానికి అందరూ అవగాహనతో ఉండాలని కోరుకుంటున్నాను.
అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా దీని మీద డ్రైవ్స్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ డే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైతే ఇలా మల్టిపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేస్తున్నారో వాళ్ళ లైసెన్సెస్ క్యాన్సిల్ చేయటం కానీ వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయటం కానీ అలాంటివి కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. ఒక నెలలో ఆల్మోస్ట్ కేసెస్ ఒక 200-300 పైన కూడా రిజిస్టర్ చేసిన డేటా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా అన్ని విభాగాల నుంచి కూడా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ అవగాహన అనేది కూడా ముఖ్యం. మనం అందరం రోజు చూస్తూనే ఉంటాం. అంటే ప్రతి ఫ్యామిలీస్లో కానీ ప్రతి నైబర్హుడ్లో కానీ మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు కూడా అనవసరంగా అతి వేగంతో వెళ్ళటం వల్ల కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల కానీ ఇలా హెల్మెట్ ధరించకపోవడం వల్ల కానీ అప్రమత్తత ఉండకపోవడం వల్ల కానీ ప్రమాదాలకు గురయ్యి చాలామంది వాళ్ళ అమూల్యమైన జీవితాలని కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఇలాంటి అపాయాలు ఎప్పుడూ జరగకూడదు అన్న ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఈ టాస్క్ని చాలా సీరియస్గా చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని విభాగాలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. దాన్ని బట్టి కూడా మేమంతా ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ని తీసుకొని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, మున్సిపల్ కమిషనర్ గారు, డిటిఓ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి జరిగిందండి. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, రోడ్ ఇంజనీరింగ్ ఏం చేయాలి, అవేర్నెస్ ఏం క్రియేట్ చేయాలి, అలాగే యాక్సిడెంట్స్ ఎట్లా తగ్గించాలనే దాని మీద ఈరోజు సుదీర్ఘంగా మీటింగ్ జరిగింది. ఆల్ స్టేక్ హోల్డర్స్, ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మెడికల్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు రోల్ క్లారిటీ ఇచ్చారు. రోల్ క్లారిటీతో పాటు మెయిన్ రోడ్స్లో ఏమి పాత్ హోల్స్ ఉన్నాయా, లేకపోతే రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, హాట్స్పాట్స్ని దగ్గర ఎలా రెడ్యూస్ చేయాలి అనే దాని మీద ఈరోజు సార్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవ్రీ మంత్లో భాగంగా మీటింగ్ కన్నా కూడా ఈ మంత్ మీటింగ్లో కూడా సుదీర్ఘంగా ఎవరి రోల్ వాళ్ళు క్లారిటీ ఇచ్చున్నారు. దాని నెక్స్ట్ మీటింగ్ లోపల ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చేయమని మనకి టార్గెట్స్ ఇచ్చున్నారు. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలా అన్నీ కూడా చేయడం జరుగుతుందండి. సో ఇందాక కమిషనర్ సార్ చెప్పినట్టు వీఆర్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ అవేర్నెస్. మేము కూడా హెల్మెట్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఇన్ ద డిపిఓ, పోలీస్ డిపిఓలో కూడా వితౌట్ హెల్మెట్ వీఆర్ నాట్ ఎంటర్టైనింగ్ ఎనీవన్ ఇన్ టు ద డిపిఓ ఆల్సో. ఈవెన్ రోడ్స్ మీద కూడా వీఆర్ డిస్ప్లేయింగ్. ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బట్ పబ్లిక్ కూడా సెన్సిటైజ్ అయ్యి వాళ్ళు పాటిస్తేనే మనం చేసేదానికి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ ఈ మంత్ కూడా ప్రతిదీ అవేర్నెస్ అందరితో పాటు క్రియేట్ చేయడం జరుగుతుందండి. సో దట్ వీ వాంట్ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఈవెన్ ఫ్యాటల్ డెత్స్ కూడా రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు హెల్మెట్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నామండి. హెల్మెట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఫస్ట్ మా డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేసాము. సో మా దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. సో మా వాళ్ళు అంటే పోలీసులు కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా చలాన్ వేయడం అలాంటివి జరుగుతున్నాయి. మైసెల్ఫ్ నేనే స్టార్ట్ చేశాను దాని నుంచి. అలాగే సార్, ఎస్పీ సార్ ఆదేశాల మేరకు కూడా అందరూ అది పాటిస్తున్నారు. సో ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ చేసి తర్వాత పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈవెన్ మా దగ్గర ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా దీని మీద చిన్న డిస్ప్లేస్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మాకు పోలీస్ స్టేషన్స్లో ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఎక్కడైతే మేము విలేజెస్తో ఇంటరాక్ట్ అవుతామో అక్కడ కూడా మెయిన్ ఈ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేసి సెన్సిటైజ్ చేస్తున్నాం. అలాగే మాకు ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా కోఆర్డినేషన్ లభిస్తుంది. ట్రాన్స్పోర్ట్లో కూడా వాళ్ళు కూడా సేమ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం కలెక్టరేట్లో 36వ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా ఈరోజు మనం రహదారి భద్రతా సమావేశం కూడా చేసుకోవడం జరిగింది. దీనికి ముందు మీరు చూస్తే కనుక అవేర్నెస్కి కలెక్టర్ ఆఫీస్కి చాలామంది ఎవ్రీ మండే గ్రీవెన్స్కి ప్రతి పల్లెటూరు నుంచి ప్రజలు వస్తారు కాబట్టి అందరికీ తెలియాలని అంత భారీ హోర్డింగ్ ఒకటి, దాంట్లో ఏమేమి చేయకూడదు, ఏమి చేయొచ్చు, సపోజ్ హెల్మెట్ వాడాలి, మా నాన్నలాగా మీరు కాకూడదు, హెల్మెట్ ధరించండి అని, లేకపోతే యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి, కన్సర్న్ 108 కావచ్చు, పోలీసుకి కావచ్చు, ఆర్ మనమే మన వాహనంలో మనం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళచ్చు. దానికి మనకెవరు ఏమీ ఎటువంటి కోర్టుకు తిరగాల్సిన పని లేదు.
ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసం మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి హోర్డింగ్ కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. అదే రకంగా కమిటీ తరపున కొన్ని బ్యానర్లు కూడా మనం మీ సమక్షంలో ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈరోజు రోడ్డు భద్రత సమావేశం జరిగింది. ఈ మాసోత్సవం మనకు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది జనవరి 1 నుంచి 31 దాకా ఉంటుందండి. కాకపోతే మనకు సంక్రాంతి పండుగ చాలా వాల్యుబుల్ పండుగ కాబట్టి ఆ పండుగకు మనకు మినహాయింపు ఇచ్చి 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి దాకా మనకు మన వెసులుబాటు ఇచ్చి మనకు డేట్ ఇచ్చినారు. దీంట్లో మేము ప్రతిరోజు ఏమేం కార్యాచరణ చేయాలి అనేది టోటల్గా రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా మొన్న మేము ఉప రవాణా కమిషనర్ ఆఫీస్లో చాలా పెద్ద మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదే ఇక్కడే కాకుండా ఈ నెల రోజులు మాకున్నటువంటి అంటే నెల్లూరు ఆఫీస్తో పాటు కావలి ఆర్టీఓ ఆఫీస్, కందుకూరు ఆర్టీఓ ఆఫీసు, అలాగే ఎంఏ ఆఫీస్ ఆత్మకూరు, ఈ 4 ఆఫీస్ పరిధిలో మేము రకరకాల బ్లడ్ డొనేషన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఐ క్యాంపులు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి 8th క్లాస్ నుంచి పైన ఉన్నటువంటి హై స్కూళ్ళకు కూడా మా వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ప్రసారము అంటే అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టు కేసులు రాయడం ఒకటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం కాదండి. కేసులు రాసే ముందు మనం అనుకుంటాం 4 E's అని. ఇంజనీరింగ్ దాంట్లో ఇంజనీరింగ్ అంటే మంచి రోడ్లు ఇవ్వటం, మంచి వెహికల్స్ ఇవ్వటం. దాని తర్వాత మనం ఈ ఎన్విరాన్మెంట్ ఒకటి చూసుకుంటాము, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్కి ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఈరోజే కాదు, మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారంలో ప్రతి మంగళవారం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అన్ని ఆఫీసులో అని మేము ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం జరిగిందండి. ఇది నిరంతర ప్రక్రియ. రహదారి భద్రత అనేది ఈ ఒక మంత్తో అయిపోతుంది, లేకపోతే ఒక వారంతో అయిపోతుందని కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మేము ఈ ప్రక్రియని ఈ అవేర్నెస్ కలగజేయడం కోసం చేస్తూనే ఉంటాము. కాంట్ బట్ సిచ్యువేషన్లో కానప్పుడే మనం ఎన్ఫోర్స్మెంట్కి అంటే కేసులు రాయడం అనేది మనం చేస్తాము. ఇందులో భాగంగా ఈ నెల రోజులు కూడా మేము చాలా శ్రద్ధతో ప్రజలకు అవేర్నెస్ చేస్తాము. గుడ్ సమారిటన్ అనే ఒకటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉందండి. ఇది మీ ద్వారా కూడా, మీ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలి. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు మనం కనుక అక్కడి నుంచి పోతుంటే అతన్ని రక్షించటం కానీ, లేకపోతే హాస్పిటల్స్కి ఇన్ఫామ్ చేయటం కానీ, అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయటం కానీ, మన వెహికల్లో మనం తీసుకెళ్ళి ఒక నియరెస్ట్ హాస్పిటల్ జాయిన్ చేయడం చేస్తే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందండి మనకు. ఎవరికి ఎటువంటి మనకు కోర్టు చుట్టూ తిప్పటము, సమన్స్ ఇవ్వటం ఏముండదు. మన ఇష్టానికి వ్యతిరేకంగా మనకు ఎవరు ఏమి చేయరు. మీరు మీ పేరు అక్కడ డిస్క్లోజ్ చేస్తే మిమ్మల్ని గుడ్ సమారిటన్ కింద 5,000 రూపాయల పారితోషికం కూడా ఇస్తారు. అదే రకంగా ఒక కమెండేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేర రేపు జరిగేటువంటి మన జనవరి 26లో కూడా మన నెల్లూరు జిల్లాలో మనం 4గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ కమెండేషన్ సర్టిఫికేట్ రిపబ్లిక్ డే నాడు ఇప్పించడం జరుగుతుందండి. అట్లాగే యాక్సిడెంట్లో ఎవరైనా కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు చూసినా కానీ మనం యాజ్ ఎ పౌరులంగా వాళ్ళకి ఇమీడియట్గా హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా రవాణా శాఖ తరఫున మేము మనవి చేస్తున్నాము. మనం కొన్ని పాటించాలి. ఎవరన్నా 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు ఇద్దరే వెళ్ళాలి, నాణ్యమైనటువంటి హెల్మెట్ వాడాలి, కార్ నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఈ మధ్య ఎక్కువగా మన వాళ్ళు చేసేది సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలే చేయొద్దండి, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ పోతుంది. అలాగే ఆటోల్లో మితిమీరి ప్రయాణికులను ఎక్కించకూడదు. రవాణా గూడ్స్ వాహనాలలో ప్యాసింజర్లను తీసుకెళ్ళకూడదు. ఏదన్నా మనం మెడికేషన్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. ఎక్కడన్నా లాంగ్ డ్రైవింగ్కి మనం పోతుంటే కనుక మనం మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు మనం చూసినా విపరీతంగా మంచు పడుతుందండి. బయట 8-9 దాకా కూడా మంచు ఉంది. మనకు విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే కానీ చాలా జాగ్రత్తగా రోడ్డు మీద ప్రయాణం చేయాలి. నెల్లూరు జిల్లాలో దాదాపు 840 యాక్సిడెంట్స్ జరిగాయి. అయితే పోయిన సంవత్సరం కంటే ఒక 20 యాక్సిడెంట్లు తగ్గాయి, కానీ ఒక 15 మరణాలు మనకు ఎక్కువైనాయి.
మానవ జీవితం ఎంతో విలువైంది. మనం చేసే ఈ యొక్క కృషి, ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము కలెక్టర్ అధ్యక్షతన ఎవ్రీ మంత్ మనం రహదారి భద్రతా సమావేశం జరిపి ప్రతి డిపార్ట్మెంట్ని కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రివ్యూ చేయటం ద్వారా, మనం రోడ్లని బాగు చేయటం ద్వారా, అవేర్నెస్ ద్వారా, అలాగే మీ మాధ్యమాల ద్వారా ఇవన్నీ చేరి ఒక ప్రాణము మనం కాపాడిన వాళ్ళు అవుతాము. తద్వారా మన నెల్లూరు జిల్లాకి యాక్సిడెంట్ తగ్గించి మరణాలు తగ్గించడంలో అందరం భాగస్వాములు అవుదామని రవాణా శాఖ తరఫున మనవి చేస్తున్నామండి. మా రవాణా శాఖ తరఫున టోల్ ఫ్రీ చేస్తాము. హైవే తరఫున ఆల్రెడీ టోల్ ఫ్రీ మనకు ఉంది, అది ఉందండి. రవాణా శాఖ తరఫున కూడా ఏర్పాటు చేస్తాము. 35% యూత్ చనిపోతున్నారు టూ వీలర్ యాక్సిడెంట్లో. ఎంతో భారీ అంటే ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన పౌరులను మనం కోల్పోతున్నాం. సో యువత, మీరు కొంచెం జాగ్రత్త పడండి. అమూల్యమైన ఫ్యూచర్ ఉన్నవాళ్ళు మీరు. సో జాగ్రత్తగా వాహనాలు నడపండి. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.